నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తిలో మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా పట్టణంలోని జూనియర్ కాలేజీ నుండి అంబేద్కర్ చౌరస్తా వరకు అవగాహన ర్యాలీని ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి పోలీస్ ఎక్సైజ్ అధికారులు నిర్వహించి విద్యార్థులకు మత్తు పదార్థాలు డ్రగ్స్ వాడొద్దంటూ ప్రతిజ్ఞ చేయించారు. యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని ఆర్డీఓ మాధవి డీఎస్పీ శ్రీనివాసులు అన్నారు. జాతీయ మాదక ద్రవ్యాల నిరోధక దినోత్సవం పురస్కరించుకొని నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట నియోజకవర్గంలోని ఆయా మండలాల్లో పోలీసుల ఆధ్వర్యంలో విద్యార్థులచే అవగాహన ర్యాలీ నిర్వహించారు. అచ్చంపేట పట్టణంలోని అంబేద్కర్ కూడలిలో నిర్వహించిన కార్యక్రమంలో ఆర్డీఓ మాధవి డీఎస్పీ శ్రీనివాసులు మత్తు పదార్థాల వల్ల అనర్థాలు ఎక్కువగా ఉంటాయని, వాటి వల్ల తమ విలువైన జీవితాలను నాశనం చేసుకోవద్దని విద్యార్థులకు సూచించారు. షాప్స్ ఉంటాయి, పెట్టి వెండర్స్ ఉంటారు. వాళ్ళు మీకు తెలియకుండానే ఇది ఒక కొత్త ఏదో ఐటమ్ వచ్చింది, దాని పేరు వేరే చెప్పి ఇచ్చే అవకాశాలు ఉంటాయి. సో అలాంటి విషయాల్లో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి. తర్వాత మీ యొక్క పిల్లలు మీ పక్కన మీ స్నేహితులు ఉంటారు, మీ బ్యాచ్మేట్ ఉంటారు, వాళ్ళ యొక్క ప్రవర్తన అబ్జర్వ్ చేయండి. ఇతను ప్రతిరోజు ఏ విధంగా ఉండేది, ఈరోజు ఏంటి చాక్లెట్ తిన్న తర్వాత ఈ విధంగా చూస్తున్నాడంటే అది ఒక అనుమానాస్పదమైన వస్తువు కింద గుర్తించి కొద్దిగా అవేర్నెస్ కలిగి ఉండాలని మీ అందరికీ తెలియజేస్తున్నాను. పిల్లలు మన నెక్స్ట్ భావితరాలను నిర్మించేది పిల్లలే కాబట్టి ఈ డ్రగ్స్ అనేది పెద్దవాళ్ళు కూడా తీసుకోవద్దు, పిల్లలు అస్సలే తీసుకోవద్దు. అంటే డ్రగ్స్ అనేది డైరెక్ట్గా ఇట్లా చాక్లెట్స్లో కలుపుతున్నారు కాబట్టి ఈ చాక్లెట్స్ అనేవి మీరు జాగ్రత్తగా, ఒకవేళ అట్లాంటి సింటమ్స్ మన దగ్గర స్టూడెంట్స్ ఎవరైనా తిని ఉంటే ఇమీడియట్గా ఎస్ఐ గారికి ఇంటిమేషన్ ఇవ్వండి, పోలీస్ స్టేషన్కి ఇంటిమేషన్ ఇస్తే ఆ షాప్స్ కూడా సీజ్ చేస్తారు.